త్రిష సినీ నటిగా ఉంది. తను ఆ మధ్యన ఒక వీడియోలో గూడా జెప్పింది. నేను 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిపోతాను. జయలలిత స్థానాన్ని ఆక్రమిస్తాను అని జెప్పి. పురిచితలైవ్ అవుతాను అన్నటువంటి. అందరూ కామెడీ అనుకున్నారు. కానీ 69 ఏళ్లుగా మారని తమిళనాడు రాజకీయాన్ని మార్చగలిగింది. తన ప్రియుడైనా, లేకపోతే తన ప్రేమికుడైనా, లేకపోతే తన అభిమానైనా, లేదంటే తన సహచరుడైనా, లేదంటే తన వుడ్ బీ అయినటువంటి విజయ్‌తో. సంగీతని పక్కన బెట్టి ఈమెతో కాపురం బిగించేశాక ఆగ్రహించినటువంటి సంగీత విడాకులకి కోర్టుకెళ్ళింది. కరెక్ట్‌గా ఎలక్షన్స్ టైమ్‌లో ఆ విషయం తీసుకురావడం ద్వారా అతన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం గూడా చేసింది. ఆ సందర్భంలో విడాకులకి నేరుగా ఎలక్షన్స్ టైమ్‌లో గూడా వెళ్లి మొండిగా ముందున్నటువంటోడు విజయ్. మొండితనంలో జగన్‌కి పోటీ వస్తాడు. తను ఏదనుకుంటే అది జరిగి తీరాలనే మొండి రకం అతను. అందులో భాగంగా మొహమాట పడడు. పవన్ కళ్యాణ్ లాగా సిగ్గుపడలేదు. ఏదైతే ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు సిగ్గుపడకుండా అయితే పవన్ కళ్యాణ్ ఇన్సిడెంట్ వేరు. కుటుంబానికి సంబంధించినటువంటిది. ఇక్కడ విజయ్‌కి సంబంధించినటువంటిది వ్యక్తిగతమైనటువంటి వ్యవహారమే. పవన్‌దైన వ్యక్తిగత వ్యవహారం. ఇక్కడ కూడా వ్యక్తిగత వ్యవహారమే. తాజాగా తమిళనాడులో వినబడుతున్నదైతే మాత్రం ఆహ్, విజయ్ ముఖ్యమంత్రి పదవి పొద్దున 10కి వచ్చేస్తాడు. సాయంత్రం 4:30 కల్లా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 2, 3 గంటల పాటు త్రిష ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. సంగీతతో విడాకుల ఇష్యూ. సంగీత అడ్డం తిరుగుతోంది విడాకులు ఆపడానికి. 250 కోట్లు ఇవ్వడానికి అతను సిద్ధపడ్డా సరే. అయితే విడాకులకి అతను సిద్ధంగా ఉన్నాడు. ఆ పైన అధికారికంగా అమ్మాయిని త్రిషని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటిది ఈ మధ్య కాలంలో విజయ్‌కి సంబంధించిన వ్యక్తిగత అంశాలలో, వ్యక్తిగత కార్యక్రమాలు తను అటెండ్ అవుతోంది. ఇప్పుడు లారెన్స్‌కి టికెట్ ఇష్యూ కూడా ఆమె వల్లనే. అట్లాగే మొన్న అజిత్‌కి విజయ్ ఫ్యాన్స్‌కి ఉన్న గొడవల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ కూడా ఆమె. అట్లాగే భారతీయ జనతా పార్టీతో డిస్ప్యూట్ రాకుండా జాగ్రత్తగా విజయ్‌ని లీడ్ చేస్తుంది కూడా తనే. అవసరమైతే అమిత్ షాతో వెళ్లి మాట్లాడి రావడం లాంటిది కానీ ఇదంతా జరిగిందన్నటువంటిది ప్రస్తుతం తమిళనాడులో చక్కెర్లు కొడుతోంది. ఒక ఏడాది తిరిగేటప్పటికి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కావడం ఖాయం. ముఖ్యమంత్రి హోదాలో రెండో పెళ్లిని బహిరంగంగా చేసుకోబోతున్నాడు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది.